ఎక్కడ లీక్ అవుతుంది అనేది కనిపెట్టకుండా, లీక్ అవుతున్న ప్లేస్ను కనిపెట్టకుండా, లీక్ అయిన తర్వాత విద్యార్థుల దగ్గర చేరుతున్న మార్గాన్ని మాత్రం మీరు బ్యాన్ చేస్తానంటే ఇంకొక మార్గం ఎంచుకుంటారు వాళ్ళు. జ్వరం వస్తే థర్మామీటర్ పెడితే ఎన్ని డిగ్రీల జ్వరం ఉందో తెలుస్తుంది. అది జ్వరం చూపించిందని థర్మామీటర్ను పగలగొట్టామనుకోండి, అది కదా జ్వరం చూపించింది, దాన్ని పగలగొట్టేస్తే జ్వరం తగ్గుతుందా? తగ్గదు. వాట్సాప్నో టెలిగ్రామ్నో తీసి పడేస్తే లీక్ ఆగదు, లీక్ అయ్యేది అవుతుంది. లీక్ ఆపడం ఎట్లా అనే కనీసం ఎట్లా చేయాలి లీక్ ఆపడానికనే జ్ఞానం కూడా లేకుండా ఏదో ఒకటి చేశామని ప్రజలకు చూపించుకోవడం అర్జెంటుగా. వెంటనే చూసామా మేము ఎంత గొప్ప పని చేసాం, సైన్యాన్ని ఉపయోగించాం, టెలిగ్రామ్ యాప్ని బ్యాన్ చేశాం, ఈ విధంగా ప్రచారం చేసుకోవడానికి తప్ప నిజంగా లీక్ అవ్వకుండా ఉండడానికి ఇది ఏమాత్రం ఉపయోగపడదు. ఇలా అసలు కారణాన్ని కాకుండా కొసరు కారణాన్ని రద్దు చేయడం అంటే, ఇవాళ టెలిగ్రామ్ను బ్యాన్ చేస్తారు, రేపు వాట్సాప్ను చేస్తారు, తర్వాత ఈమెయిల్ని కూడా చేయొచ్చు, సిగ్నల్ని కూడా చేయొచ్చు, మొత్తం ఇంటర్నెట్ని బ్యాన్ చేయాలి. వేరే మార్గం కూడా లేదు. మీరు నడుస్తున్న పద్ధతిలోనే నడవాలంటే భారతదేశంలో ఇంటర్నెట్ బ్యాన్ చేస్తే తప్ప లీక్ ఆగదు. మీరు చెప్తున్న ప్రకారం, మీ ఆలోచన ప్రకారమే మాట్లాడుతున్నాను నేను. లీక్ ఆగాలంటే ఇంటర్నెట్ బంద్ పెట్టాలి మొత్తం.